హాయ్ గైస్, వెల్కమ్ టు పీజీ హారర్ స్టోరీస్. కొత్త స్టోరీ చెప్పడానికి నేను రెడీ అయిపోయా, వినడానికి మరి మీరు రెడీ అయిపోండి. స్టోరీ వినే ముందు ఛానల్ కి తెలిసిందేగా సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఇది రాకేష్ అనే వ్యక్తి లైఫ్ లో జరిగిన కథ. తను హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళాడు. హైదరాబాద్ లో రూములు దొరకడం చాలా కష్టం అని తెలుసు, అందులో బ్యాచిలర్ కు దొరకడం ఇంకా కష్టం. రాకేష్ అలా రూమ్ వెతుకుతా ఒక చోట టూలెట్ బోర్డు కనిపించింది. అక్కడ వచ్చేపాటికి ఒక రేక్ షెడ్ ఉంది. అది 2 portion రేక్ షెడ్. దాని సరౌండింగ్ మొత్తం ఒక స్క్వేర్ షేప్ లో గోడ కట్టు ఉంది. అయితే అక్కడ చూస్తే ఎవరు లేరు, కానీ టూలెట్ బోర్డు ఉంది. సరే వీలైనా బ్యాచిలర్ కి ఇస్తారేమో అని చెప్పి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారు. వాళ్ళైతే చెప్పారు అక్కడ 2 rooms ఉన్నాయి, 2 portion హౌస్ అది. అందులో ఒక పోర్షన్ అయితే లాక్ చేసి ఉంటది, అందులో పాత సామాన్ ఉంది. ఇంకో పోర్షన్ లో మీరు ఉండొచ్చు, మీరు మరి ఒక్కలే ఉంటారా, మీతో పాటు ఎవరైనా ఉంటారా అని అడిగారు. తనేమో బ్యాచిలర్ కదా, నేను ఒక్కడనే ఉంటానండి, ఇంకా ఎవరైనా యాడ్ అయితే నా ఫ్రెండ్ ఎవరైనా యాడ్ చేసుకుంటాను, ప్రస్తుతం ఒక్కడనే అంటే సరే అమ్మా నాకు అభ్యంతరం లేదు, అక్కడ ఇంకెవరో ఉండరు, మరి నీకు ఉంటానంటే నువ్వు ఓకే. రూమ్ రెంట్ ఇచ్చుకున్నాడు, రూమ్ చూసాడు, బానే ఉంది. ఆ పక్క గది చూస్తేనేమో లాక్ చేసి ఉంది. కానీ ఆ పక్క గదిలో ఒక్క చిన్న లాజిక్ ఏంటంటే, ఆ డోర్ కి లాక్ ఉంది కదా, ఆ లాక్ పైన సమ్ దిష్టి బొమ్మల టైప్ కొన్ని తాయితులు కట్టి ఉంది. సరే మనకెందుకులే, రూమ్ లాక్ చేసి ఉంది, మనం కావాల్సింది రూమ్ దొరికింది, హ్యాపీ అని అతను ఆ తర్వాత రోజే రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ రూమ్ లో మొత్తం సామానం తెచ్చుకొని రూమ్ లో హ్యాపీగా పడుకుంటే నైట్ రాకేష్ ఫోన్ లో రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్ చూసుకుంటా పడుకున్నాడు. నైట్ టైం వచ్చేపాటికి 11-12 అయింది. ఇంకా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే నిద్రలోకి వెళ్ళాక ఆ పక్క రూమ్ లో సమ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, గుసగుసలాడినట్టు, ఎవరో చాలా చిన్నగా మాట్లాడినట్టు. రాకేష్ కి చాలా డిస్టర్బింగ్ గా ఉండి ఒకేసారి లేచాడు. రూమ్ లోంచి ఏంటి సౌండ్స్ వస్తున్నాయా లేదా నా భ్రమ, రూమ్ చూస్తే లాక్ చేసి ఉంది కదా, అదంతా నా భ్రమేమోలే అనుకోని రాకేష్ మళ్ళీ పడుకున్నాడు. అయితే నైట్ అలాగే జరిగింది. కొంచెం డిస్టర్బింగ్ నిద్ర పట్టకుండా మార్నింగ్ అలాగే లేచాడు. అనుకున్నాడు కొత్త రూమ్ కదా, ఇంకా అలవాటు అవ్వలేదు కదా, అందుకే అలా ఉంటుంటది అనుకుని మార్నింగ్ లేచాడు. అయితే మార్నింగ్ రాకేష్ హ్యాండ్ చూస్తే ఎవరో గీరినట్టు 4 గోర్లీ సింబల్ ఉంది హ్యాండ్ మీద. ఇదేంటిది చేయి మీద గీరినట్టు ఉంది, ఒకవేళ నేనే నిద్రలో ఏదో అనుకుంటున్నప్పుడు ఏదో గీరుకొని ఉంటాను లేదు. రాకేష్ చాలా లైట్ గా తీసుకున్నాడు. ఆ రోజు తన ఆఫీస్కి వెళ్ళాడు, ఈవినింగ్ వచ్చాడు, ఫుడ్ తిని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కరెక్ట్ గా నిద్రలోకి వెళ్ళే టయానికి మళ్ళీ రూమ్ లోంచి చిన్న గుసగుసలు ఆడు. సరే గుసగుసలు చాలా శ్రద్ధగా అన్నాడు. అయితే అతనికి ఎవరో 2 వ్యక్తులు ఏదో టాపిక్ మీద మాట్లాడుకున్నాడు, కానీ చాలా చిన్నగా. అలా ఏం మాట్లాడుకుంటున్నా అనేది రాకేష్ కి అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. పక్క రూమ్ లో ఎవరు లేరు, ఏంటి ఎలా కనిపిస్తుంది అని చెప్పి లైట్ వేసాడు. లైట్ వేసి చూస్తే ఏమి సౌండ్స్ అన్ని ఆగిపోయినాయి. ఇదేంటిది అని చెప్పి మళ్ళీ లైట్ ఆపి మళ్ళీ ఫోన్ చేసి నిద్ర రాక రీల్స్ ఓపెన్ చేస్తా ఉంటే అన్ని హారర్ రీల్స్ వస్తున్నాయి. ఇదేంట్రా బాబు, నైట్ టైంలో అసలే చూస్తే ఒక్కనే ఉన్నాను, పక్కనేమో సౌండ్స్ వినిపిస్తున్నాయి, చూస్తే హారర్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఇంకా ఫోన్ పక్కనట్టు మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాడు. అయితే సహం రాత్రుల్లో నైట్ అరౌండ్ 2 or 3 టైంలో తను బాడీ మూవ్ చేయలేకపోతున్నాడు. హ్యాండ్స్, లెగ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. తన కళ్ళు ఓపెన్ చేసి చూస్తే పైన ఫ్యాన్ కి ఒక తాడు కట్టి, తాడుకి అలా కింద ఒక మనిషి పేక ఊరేసుకున్నట్టు ఎలాడుతున్నాడు కనిపిస్తుంది. రాకేష్ కి ఏం అర్థం కావట్లా. చూస్తే పక్కన ఎవరు లేరు, హ్యాండ్స్ మూవ్ చేయలేకపోతున్నా, లెగ్స్ మూవ్ చేయలేకపోతున్నా. పైన ఎలాడుతున్న వ్యక్తి రాకేష్ నే చూస్తున్నాడు. అతని కళ్ళలోకి అలా చూస్తుంటే రాకేష్ ఏం మూవ్ చేయలేకపోతున్నాడు. ఆ వ్యక్తి తాడుతో పొలంగా ఇంకా కిందకి వస్తూ ఉన్నాడు. రాకేష్ చాలా భయం వేసింది. ఇదేంటి ఇలా వస్తుందని చెప్పి తనకి ఒక్కడే తక్కువ, అరవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అరిచినా ఎవరికి వినిపించదు. మొత్తం స్క్వేర్ ఫినిషింగ్ లో మధ్యలో ఉంటది ఇల్లు. అరిచినా ఎవరికి వినిపించదు. ఇల్లులు ఉంటాయి కానీ ఎవరు రారు కదండి ఆ టైంలో. అయితే రాకేష్ చాలా భయం వేసింది. ఆ నైట్ అంతా నరకంలో. మార్నింగ్ చూస్తే సేమ్ చేతి మీద మళ్ళీ గోతో గీరినట్టు, సరే 2 చేతుల మీదకి వచ్చినాయి. రాకేష్ చాలా భయం వేసింది. మార్నింగ్ లెగిసాక కళ్ళు కింద మొత్తం నల్లగా అయిపోయినాయి. నిద్ర లేదు, చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు. అదే రోజు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ లో కూడా నిద్ర లేక ఏం లేక అలాగే ఉంది. ఈవినింగ్ వచ్చాక ఇంటి పక్కన ఆవిడ్ని వెళ్ళి అడిగారు, ఏంటి ఆ పక్క రూమ్ లాక్ చేసి ఉంది, నైట్ ఏమో నాకు కొంచెం ఇలా జరుగుతుందమ్మా అని చెప్పి ఒకళ్ళని అడిగితే ఆవిడ చెప్పింది 4 months బ్యాక్ ఆ ఇంట్లో 2 సూసైడ్ చేసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు గొడవ పడి ఫస్ట్ వైఫ్ నైట్ ఊరేసుకుంది. మార్నింగ్ లేసి ఆ వ్యక్తి చూసిన వెంటనే ఇప్పుడు అతని మీదకి వస్తుంది. అతనేమో పాయిజన్ తాగి ఎక్కడే చనిపోయారు. ఆ 2 బాడీస్ ని 3 days అయ్యాక స్మెల్ వస్తుందని చెప్పి చూసేదాకా ఎవరికి తెలియదు వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారని. అదమ్మా జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బాడీస్ తీసుకొని రూమ్ కు లాక్ చేసేసి ఇప్పుడు దాకా 4 months నుంచి ఎవరు రాలేదు, ఇప్పుడు నువ్వే వచ్చావు ఇంట్లోకి, చూసుకో అమ్మ జాగ్రత్త మరి అని. రాకేష్ కి ఏమో ఇది విన్నాయంటే భయం పట్టుకుంది. నైట్ నుంచి చూసి ఉరేసుకున్నది ఆ అమ్మాయి ఏమో, నా బాడీ మొత్తం ఎటు కదలకుండా చేసింది ఆ అబ్బాయి ఏమో. చాలా భయం వేసింది రాకేష్ కి. వేరే రూమ్ ఎత్తుక్కుందాం అంటే ఇప్పుడు తెలిసిందేగా హైదరాబాద్ లో బ్యాచులర్ రూమ్ దొరకడం అంత కష్టం. చాలా ట్రై చేస్తున్నాడు రూమ్ గురించి, కానీ రూమ్ దొరకట్లా. ఆ ఈవినింగ్ అంతా ట్రై చేసిన
నైట్ 10 ఇంటికి వచ్చాడు. ఇతను ఒక్కడికే ఉండడానికి భయం వేసి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి కొంచెం రూమ్ లో నాతో పాటు ఉండరు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డ్రింక్ చేసి వచ్చాడు అనమాట. ఎలాగో పార్టీ చేసుకుందాం, పార్టీ మూడ్ అనుకుని వచ్చారు. డ్రింక్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ కోమా. మళ్ళీ రాకేష్ కి సేమ్ ఎవరో ఇద్దరు గుసగుసలాడినాడు చూసాడు. వాళ్ళ ఫ్రెండ్ లేపుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఫుల్ గా తాగి ఫుల్ గా పడుకున్నాడు. అయితే రాకేష్ కి మళ్ళీ నిద్ర పట్టట్ల. కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తుంటే ఇక్కడ మళ్ళీ ఆ ఫ్యాన్ ఆ మహిళ కనిపిస్తుంది. భయంతో అలాగే ఉంది. మళ్ళీ నైట్ 2 అవుతుంది. రాకేష్ కి భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ హ్యాండ్ లేపు చూసాడు, హ్యాండ్ మూవ్ అవుతుందా లేదా. వాళ్ళ ఫ్రెండ్ ని లేపడానికి ట్రై చేసాడు. వాళ్ళ ఫ్రెండ్ లేకట్ల. కరెక్ట్ గా 2:20 అయ్యింది. హ్యాండ్ లేపుతుంటే హ్యాండ్ లేకట్ల. తర్వాత కాళ్ళు చేతులు కూడా కదలట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ పిలుద్దాం అంటే నోట్లోంచి మాట రావట్లేదు. ఈసారి మళ్ళీ ఫ్యాన్ కి అమ్మాయి ఊరేసుకున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. రాకేష్ మీద ఎవరో కూర్చొని అతని లెంపల మీద కొట్టిన ఫీలింగ్ వస్తుంది. కానీ మాట్లాడలేకపోతున్నాడు. పీక నొక్కుతూ లెంపలు 2 గట్టిగా కొడుతున్న ఫీలింగ్. అన్న రాత్రి అంతా రాకేష్ నరకం అనిపించాక మార్నింగ్ లేచి చూస్తే రాకేష్ మొత్తం 2 లెంపలు వాసిపోయి ఉన్నాయి. చెయ్యంతా ఎవరో రక్కేసినట్టుంది. వాళ్ళ ఫ్రెండ్ చేతికి కూడా అలాగే రక్కేసింది. వీళ్ళిద్దరు చాలా భయం వేసి అప్పటికప్పుడు రూమ్ ఖాళీ చేసి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళిపోయాడు. అది రాకేష్ లైఫ్ లో జరిగిన విషయం. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. అలాగే మీ లైఫ్ లో ఏమైనా కొన్ని హారర్ స్టోరీస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను ఆ స్టోరీస్ ని వీడియో కింద చేసి ఇలా పెడతాను. ఇంతదాకా నా వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్, టేక్ కేర్.